మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ నాయక్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసుల స్పోర్ట్స్ మీట్ ను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం స్పోర్ట్స్ పథకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులతో పాటు రామగుండం పోలీసులు క్రీడల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సిపి సూచించారు. ఈ క్రీడాపోటీల అలాగే ప్లేకార్డ్ హోల్డర్ ఎస్ఐకి రవి ఆర్ స్వామి గారు కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. వారి గౌరవం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు డీసీపీ మన డిస్ట్రిక్ట్ లో కావచ్చు, లేకపోతే స్టేట్ లో కావచ్చు, 24/7 జాబ్ ఉండేది ఎవరికంటే అది పోలీస్ వాళ్ళకి. సో అంటే మనము ఏదైనా దసరా, దీపావళి అటువంటి ఈవెంట్స్ మిగతా వాళ్ళందరూ జరుపుకుంటుంటే పోలీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్లో ఉంటారు. అంటే పండుగలు అప్పుడు కావచ్చు, హాలిడేస్ అప్పుడు కావచ్చు, మిగతా పనుల్లో కావచ్చు, ఎప్పుడు డ్యూటీస్లో ఉంటారు. అదేవిధంగా వాళ్ళ జాబ్ కూడా ఎప్పుడు ఏ టైంలో ఏమొస్తుంది అనేది అర్థం కాదు. అంటే యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ మనం మొదటిసారి స్టార్ట్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పోలీసింగ్ ట్రెడిషన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఐడియా ఇచ్చిన వెంటనే దాన్ని చాలా సీరియస్గా తీసుకుని మెటిక్యులస్గా ప్లానింగ్ చేస్తూ ఈరోజు ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది మన అధికారులందరూ కూడా జరుపుకుంటున్నారు. సో ఈ కార్యక్రమానికి చాలామంది మాకు కోఆపరేషన్ ఇచ్చారు. ముఖ్యంగా పీఈటీస్, తర్వాత